హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 9th డే అండి. సో ఈ 9th డే అయితే నేను డీటాక్స్ వాటర్ కోసం అని చెప్పి మిరియాలు అలాగే దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ రెండు కూడా వేసి వాటర్ని మరిగిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఈ వాటర్ తాగక ముందే నా వెయిట్ చూసుకున్నాను. వెయిట్ చూస్తే ఈరోజు చూడండి 66 kgs 100 grams చూపిస్తుంది. వెయిట్ చెక్ చేసి వచ్చాక నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదా డీటాక్స్ వాటర్, దానిలో అయితే హాఫ్ లెమన్ పిండాను, ఇంకా దాన్ని తాగుతున్నాను అనమాట. నేను ఇంతకు ముందు ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అయితే ఇవన్నీ తాగడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేవి, బట్ ఇప్పుడు ఓకే అండి, నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను సైక్లింగ్ చేస్తున్నాను. ఈ టీషర్ట్ అయితే మా తమ్ముడిది అనమాట. మొన్న మా హన్సిపాప గుంటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి షర్ట్ వేసుకొని వచ్చింది చలని చెప్పి, ఏమో మరి నాకు తెలియదు కానీ ఆ షర్ట్ ఉంటే వేసేసాను. రోజు షర్ట్లు ప్యాంట్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, ఉన్నవే అడ్జస్ట్ అయ్యి వేసుకోవడమే. ఇంకా మా ఆయనవో ఎవరో ఒకరివి. ఇంతకుముందు డ్రెస్తో సైక్లింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ డ్రెస్ వెళ్ళి అందులో ఉండిపోయింది అనమాట, పెడల్స్ ఉంటాయి కదా, దానిలో చైన్లో ఇరుక్కుపోయింది. ఇంకా అప్పటి నుంచి సైక్లింగ్ చేసేటప్పుడు నార్మల్ కొంచెం టైట్ ప్యాంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఓకే, షార్ట్ టాప్స్ లాంటివి, లేదంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంకా చేస్తే చాలా బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా తుడుస్తున్నా అండి. ఇంకా పనులు ఉంటాయి కదా, మార్నింగ్ టైం తెలిసిందే కదా. వాకింగ్ ఎక్సర్సైజెస్ అయితే మాత్రం చెప్పాలంటే ఫ్రెండ్స్ కొంచెం బాధగానే ఉంది ఈ విషయంలో. ఎందుకంటే నాకు అస్సలు టైం సరిపోవట్లేదండి. చెప్పాను కదా ఆల్రెడీ, వీడియో ఎడిటింగ్స్ వల్ల ఏంటంటే నాకు అవన్నిటికి టైం సెట్ అవ్వట్లేదు. వాకింగ్ అయినా లేదంటే ఎక్సర్సైజెస్ అయినా మినిమం హాఫ్ అన్ అవర్ 1 hour అలా చేస్తుండాలి కదా. నాకు పనుల టైంలో పనులు చేయగా ఇంకా వాకింగ్కి ఎక్సర్సైజ్కి అస్సలు టైం సరిపోవట్లేదండి. ఎందుకంటే ఎడిటింగ్స్ చేయాలి. ఆ ఎడిటింగ్స్ కూడా మీరు గమనిస్తే నా వీడియోస్ రోజు ఈవినింగ్ టైంలో వస్తుంది. అంటే ఈ రోజు అంతా నేను ఫాస్టింగ్ చేస్తాను, ఈ రోజు చేసిందంతా కూడా రేపు ఈవినింగ్ ఎడిట్ చేసి మీకు పంపిస్తున్నాను అనమాట. ఎందుకంటే రేపటి పనులు మళ్ళీ రేపటి ఉంటాయి, రేపు తీయాల్సిన వీడియోస్ రేపు ఉంటాయి. అవన్నీ తీసాక అప్పుడు ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా అప్పుడు ఎడిట్ చేస్తున్నానండి వీడియోస్ని. సో దానివల్ల లేట్గానే వస్తున్నాయి. ఇంకా షార్ట్స్ అయితే పెట్టదలుచుకోలేదండి. అంటే ఫాస్టింగ్కి సంబంధించినవి ఏదైనా మంచి రెసిపీస్ లాంటివి ఏమైనా చేస్తే వాటిని షార్ట్స్గా పెడతాను తప్పితే వేరేగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ షార్ట్స్ అని అయితే పెట్టాలని అనుకోవట్లేదు. ఏమో ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతా, లేకపోతే లేదు, టైం సరిపోవట్లేదండి. బట్ లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ పని అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 730 ml వాటర్ తాగుతున్నానండి. ఇంకా లంచ్లోకి అయితే నేను ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు మా ఆయన ఆఫీస్ ఉంది, పిల్లలకి స్కూల్ ఉంది కదా, నేను ఇంకా టిఫిన్ ఏం చేయకముందే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇక్కడ సాంబార్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడు ఆకుకూర పప్పు ఇవే చేస్తున్నాను. మా ఆయనకి ఏంటంటే ఆకుకూరలు పిచ్చి అనమాట, ఎక్కువ ఆకుకూరలు వండమంటారు. ఇంకా చెప్పాలంటే ఆ పిచ్చి ఉండాలండి, మంచిదే హెల్త్కి. సో ఈరోజు అయితే ఇంకా సాంబార్ అని ఫిక్స్ అయ్యాను. ఇంకా నా దగ్గర ఏ ముక్కలు అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ వేసేసాను అనమాట. రాడిస్, వంకాయ, ములంకాయ, అలాగే కొబ్బరికాయ అండి. సాంబార్లో కొబ్బరికాయ వేస్తే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ టమాటో ఎలాగో వేస్తాం, పప్పులోనే వేసేసాను ఆల్రెడీ. సో పప్పు కూడా ఉడికిపోయింది కదా, కొత్తిమీర కూడా వేసానండి. ఇక్కడ చింతపండు పులుసు ఆల్రెడీ పిడిచేసాను, ఇంకా పిడిచేసి సాంబార్లో వేసాను. ఇప్పుడు పప్పు కూడా కలిపేస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఇంకా మనం పోపు పెట్టేసుకుంటే సరిపోద్దండి. నేను పప్పులో కూడా పసుపు వేసాను ఉడికేటప్పుడు కొద్దిగా, అలాగే సాంబార్లో కూడా వేస్తున్నాను. అండ్ పోపు పెట్టుకున్నాక అందులో కొంచెం కారం వేసి దానిలో ఈ సాంబార్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ పౌడర్ అయితే ముందే సాంబార్ మరిగినప్పుడే వేసానండి, క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ అయితే మా హన్సిపాపకి చెర్రీబాబుకి టిఫిన్లోకి అయితే కర్డ్ రైస్ చేస్తున్నాను. కర్డ్ రైస్ వాళ్ళు పోపు పెట్టమంటారనమాట. పోపు పెడితే వాళ్ళకి ఇష్టం నార్మల్గా తినే కంటే కూడా. అండ్ వాళ్ళిద్దరికి కర్డ్ రైస్ చేసేసాక నేను మళ్ళీ ఇంకా లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. మా ఆయన ఒక్క పూట కర్రీ లేకపోయినా అస్సలు ఊరుకోరు. లేదంటే ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉండి కూరగాయలు 1-2 వాడిపోయాయి అనుకోండి, నేను కూరలు వండకే వాడిపోయాను అంటారు. ఆయనతో పడలేము, అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా వెంటనే కర్రీ కూడా చేసేస్తున్నాను. నిన్న నానబెట్టిన బఠానీస్ కొన్ని మిగిలాయండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. ఇప్పుడు క్యాబేజీ అలాగే బఠానీ కర్రీ చేస్తున్నాను. మా చెరిగాడు అయితే క్యాబేజీ తిండు, బఠానీ తిండు. ఇంకా వాడికి పెట్టాను అనుకోండి లంచ్ బాక్స్ తిరిగి వచ్చేస్తుంది. ఈ మధ్య మా హని పాప అంటే ఇంతకు ముందు అన్ని కూరలు తినేది, ఇప్పుడు తను కూడా రిటర్న్ తెస్తుంది అనమాట. అందుకని చెప్పి తనకి సాంబారు అండ్ తనకి కర్రీ తింటుందని కర్రీ పెట్టాను. బట్ మా బాబుకి మాత్రం అప్పడాలు వేపేసి పెట్టేశాను సాంబార్తో. ఇక్కడ మా ఆయనకేమో సాంబార్ బాక్స్లో వేస్తున్నాను, బట్ ఈ బాక్స్ పట్టలేదన్నమాట. అంటే వేడికి పట్టట్లేదు, కప్పు మళ్ళీ ఊడొచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒక ప్లేట్లో చల్లారి పెట్టాను.
చల్లారి పెట్టేసి ఇంకా మా ఆయనకి బాక్స్లో వేసేసాను. అండ్ మా హన్సి పాపకి సాంబార్ అన్నం ప్యాక్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నా లంచ్ కాదండి, ఇది అన్నం చూసి ఇంకా లంచ్ అనుకోకండి, టిఫిన్ అనమాట. ఎలాగో వంట అయిపోయింది కదా అని ఇంకా నేను స్నానం చేసిన తర్వాత దీపం పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్లోకి ఈరోజు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను అంటే కొంచెం అన్నం ఉంటే సాంబార్ కూడా వేసుకున్నాను, అలాగే పెరుగన్నం చేశాను కదా అది కూడా కొద్దిగా మిగిలింది. ఆ 2 రైస్లు తీసుకున్నాను, కర్రీ కొద్దిగా తీసుకున్నాను. అలాగే సాంబార్లో ఉండే నేను ఏ ముక్కలు అయితే వేసానో వంకాయ, కొబ్బరికాయ, రాడిస్ అవన్నీ కూడా తీసుకున్నా. అండ్ వాటితో పాటు యథావిధిగా 2 వాల్నట్స్, 4 బాదం కూడా తీసుకున్నానండి. నాకైతే ఈ బఠానీ క్యాబేజీ కూర అంటే చాలా ఇష్టం. అండ్ అది అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వాటర్ తాగాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక నువ్వుండ తిన్నానండి. అండ్ లంచ్లోకి అయితే ఇంకా నేను వేరేగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను టిఫిన్ చేసేసరికి 11:30 అలా అయిపోయింది. సో ఇంకా లంచ్ ఏం తింటానులే అని ఇంకా అప్పటికి ఇంకా కడుపు ఖాళీ ఏం లేదు, అందుకని ఇంకా ఫ్రూట్స్ తిన్నాను. చిన్న గ్రేప్స్ చాలా స్వీట్గా బాగున్నాయి అన్నమాట. అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే మల్టీగ్రెయిన్ పిండి అండి, ఓన్లీ గోధుమ పిండి కాదు. సో ఇక్కడ అన్ని రకాలు అంటే జొన్నలు, గోధుమలు ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ కలిపి చేస్తారనమాట. అండ్ టీ తాగలేదు ఈరోజు, టీ ప్లేస్లో ఒక కమలా పండు తిన్నాను. అండ్ ఇక్కడైతే నా కోసం అని చెప్పి ఒక 2 చపాతీలు చేసుకున్నానండి. ఆ 2 చపాతీలతో ఆల్రెడీ క్యాబేజీ బఠానీ కర్రీ చేశాను కదా ఆ కర్రీ, అలాగే దాంతోపాటు బొంబాయి చట్నీ లాగా చేశాను బఠానీలు వేసి, ఆ కర్రీ 2 కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను. నార్మల్గా బఠానీ అంటేనే ఇంకా హెవీగా ఉంటుంది కదా అండి. సో ఇంకా కూర కొంచెం ఎక్కువైపోద్ది అనిపించి కొంచెం పక్కన తీసి పెట్టేసి ఇంకా 2 చపాతీలతో 2 రకాల కర్రీలతో ఈరోజు అయితే డిన్నర్ అయితే పూర్తయిపోయింది. నేను ఎక్కువ వెయిట్ అయితే తగ్గాలనుకోవట్లేదండి. నేను 68 kgs ఉండేదాన్ని స్టార్టింగ్లో, ఇప్పుడైతే 66కి వచ్చాను కదా. ఇంకొక 2 or 3 kgs తగ్గితే సరిపోద్దండి, 63 మ్యాక్సిమం. అంతకంటే తగ్గితే మా అమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, నేను కూడా బాగోను. ఇప్పుడు 9th డే కదా, ఇంకో 31 days ఉన్నాయి. సో నేను స్లోగా తగ్గినా కూడా 3 kgs తగ్గుతానని నమ్మకం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.